మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖోపవాసములలోని 29వ దినము. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివైనప్పటికీ దర్శనముల్లో కొందరికి, స్వప్నముల్లో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవ్వరును సలహానియక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్. సైతానును ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసుప్రభువు యొక్క నామంలో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో గాలి లోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మును ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతానుని ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవుచున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షంగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపంలో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు గాని పాపము లేకుండా ఉండలేకపోచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవుచున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత
నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభువు యొక్క రాకడకు మరిచి పోదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. గనుక ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యము రాకడ ధ్యానము, రాకడ తలంపు మాలో నుంచుమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నిర్గమకాండము 29వ అధ్యాయం చదువుకుందామండి. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చుక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపజేసి వారికి చుక్కాయలను తొలగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయలను చేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికి అగును. అహరోనును అతని కుమారులను అనగా అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారమును నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను 2 మూత్రగ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకొని రావలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయములను దానికి అది విడదీసి దాని అంత్రములను
దాని కాళ్ళను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు రెండవ పొట్టేలను తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొటన వ్రేళ్ల మీదను వారి కుడి కాలు బ్రటన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను క్రప్పు కొవ్వును కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక్క భక్ష్యమును యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతుల్లోని అతని కుమారు చేతుల్లోను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోను ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేల్లో అనగా అహరోనిదియు అతని కుమారులైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలులో నుండి అహరోనుకును అతని కుమారులకును నగును. అది ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలిలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారి అభిషేకమును పొందుటకు ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారుల్లో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగును. అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును నుండవలెను. అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలను మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకు వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలిండిన మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకు అతని కుమారులకు చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠించపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను.
సాయంకాలమందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పమును దాని పానీయార్పమును అర్పించినట్లు దీనిని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద నీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబన్ను. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలకు రప్పించి తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. ఆమేన్. యేసు ప్రభు చేసిన ఉపవాసము ప్రార్థన. తండ్రి, ఈ బలహీన మానవ శరీరం ధరించుకొని బలమైన ఉపవాసము చేసిన తండ్రి, నీ దీక్ష పట్టుదల ఎదుట సాష్టాంగపడుచున్నాము. మా మీదనున్న ప్రేమ చేతనే నీవు అన్నిటినీ సహించి జయించినావు గనుక వందనములు. మేమును నీ మాదిరిని అవలంబించి నీ వలె జయించుటకు మాకు కావలసిన మనోనిదాన ధ్యానము అనుగ్రహించుము. ఈ సమయమును నీ సమయముగా చేసుకోమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. యేసు ప్రభు చేసిన ఉపవాసంలో ఒక ముఖ్యాంశము శోధింపబడుట. ఈవేళ చెప్పవలసిన అంశములు: 1 మనోనిదానము, 2 ధ్యానము, 3 గానము, 4 స్నానము, 5 లీనము. 1 మనోనిదానము లేక నిదానము. ఇది అన్నిటికంటే కష్టమైన విద్య. ఇది గాని కుదిరితే అన్నీ కుదిరినట్టే. 2 ధ్యానము. ఏ సంగతిని గురించి ఉపవాసం ఉంటిమో ఆ సంగతి మీదే ధ్యానముంచుట. ఇతర మంచి సంగతులు కూడా రాకుండా చూచుకొనుట. అంటే ఈవేళ ఏ అంశము మీద ఉపవాసమును గురించి మాట్లాడుకుంటే అది తప్ప వేరొకటి రాకుండా చూచుకొనుట. అలాగూ రానిస్తే ఉపవాసము కాదు. అలాగే వేరే మంచి తలంపులు వస్తున్నప్పుడు చూస్తూ ఉండుట మన ఉపవాసము కాదు. 3 గానము, అనగా ప్రభువును గూర్చి కీర్తనల ద్వారా స్తుతించుట. మనకు స్తుతి కీర్తనలు తక్కువ. ఎందుకంటే మన పూర్వీకులు తెలుగు జిల్లాలోని భక్తులు. వారికి స్తుతి కీర్తనలు రాయవలనను తలంపు లేదు. వారు ఎంతసేపు క్రీస్తు చరిత్ర, శిలువ మరణ చరిత్ర తలంపు కలిగి ఉండేవారు. గానము అనగా స్తుతి చేయుట. ఒక బ్రాహ్మణ వ్రత గురువు అయ్యగారికి బాల్యములో ఒక సలహా ఇచ్చిరి. ఏమిటది? నీవు చిన్నతనంలోనే కవిత్వం ఆరంభించితివి. కవిత్వంలో ఎన్నో తప్పులుండును. అందుచేత తప్పులు పట్టేవారుంటారు. అప్పుడు కష్టాలుంటాయి. అందుచేత దేవుని స్తుతించే కీర్తనలు కడితే దేవుడు తప్పులు పట్టడు, కానీ దానిలోని సంగతిని బట్టి సంతోషించును అని గనుక అట్టి స్తుతి గొప్పది అని చెప్పెను. మొదట మనోనిదానము గొప్పది, తరువాత స్తుతి గొప్పది. అనగా అన్నీ అయిన తరువాత వందనములు లేక స్తుతి. 4 స్నానము. స్నానం అనగా ఉపవాస గదిలోనికి వెళ్ళకముందు స్నానము, అనగా శరీర స్నానము చేయవలెను. ఇది మొదటి కార్యము. గదిలోనికి వెళ్ళిన తరువాత పాపములు ఒప్పుకొనుట, ఇక ముందుకు మరలా పాపము చేయకుండా విసర్జించుట, రక్తముతో కడుగుకొనుట చేయవలెను. దీనికి ఆత్మస్నానము అని పేరు. 1 బాహ్య స్నానము వల్ల శరీర శుద్ధి, 2 ఆత్మస్నానము వలన హృదయ శుద్ధి అగును. అది బయట స్నానము, ఇది లోపలి స్నానము. 5 లీనము, అనగా దేవునితో ఏకమైపోవలెను. దేవునితో ఏకమైపోవాలంటే ఏమిటో తెలుసుకొనవలనంటే 1 యోహాను సువార్త 5వ అధ్యాయమంతయు చదవవలెను. అప్పుడు లీనమైపోవడము బాగా తెలుస్తుంది. 2 యోహాను 14, 16 అధ్యాయములు కూడా అంతే. తండ్రి, నేను ఏకమై ఉన్నట్లు మీరును నేనును ఏకమై ఉంటాము అని ప్రభువు చెప్పి, ఇప్పుడు మీరు గ్రహించలేరు కానీ మీరు అక్కడికి వచ్చిన తరువాత గ్రహిస్తారు అని చెప్పిరు కదా. 3 యోహాను సువార్త 17వ అధ్యాయంలోని ప్రభువు ప్రార్థన చేసినారు. 3లోని ఏ భాగము? తండ్రి తనలో యేసు ప్రభులో అసలు తానే తండ్రితో ఏకమైనట్లు, అనగా
భూమి మీదకి రాకముందు ఏకమై ఉన్నట్లు ప్రార్థించిరి. 3లో బి భాగము, ఇక్కడ మనుషుడుగా ఉండి తండ్రిలో ఏకమై అనగా లీనమై ఉన్నట్లు. సి భాగము, ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత పరలోకంలోనూ తండ్రితో కలిసిపోయినాడు. డి భాగము, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉండి మనిషి పక్షముగా ఉండి దేవునిలో కూడా ప్రభువు లీనమై ఉన్నాడు. యేసు ప్రభు యొక్క చరిత్రలోని చిత్రమైన భాగములు. 1వ కథ, అనాదిలోని ప్రభువును దేవుణ్ణు అనగా తండ్రిలో కుమారుడు కుమారునిలో తండ్రి ఒకటే ఉండుట విచిత్రము. 2వ కథ, ఆయన భూమి మీద మనిషి అయిండి దేవునిలో లీనమైండుట మరొక కథ. ఇది భయంకరమైన కథ, మరీ భయంకరం. ఎందుకు భయంకరము? ఆయన యొక్క 33.5 సంవత్సరముల జీవితంలో రవ్వంతైనా లేక ఇసుక రేణువంతైన పాపము లేకుండా 1 తలంపులోను, 2 మాటలోను, 3 చూపులోను, 4 వెనికిల్లోను, 5 ప్రయత్నంలోను, 6 క్రియలోను తండ్రిలోనే ఉండిపోయిరి. వీటిలో ఆయన ఇసుక రేణువంత కూడా తప్పిపోలేదు. ఇదే భయంకరము. ఇసుక రేణువంత తండ్రిలో నుంచి తప్పితే అంతా సున్నా, ఫలం ఉండదు గాన ఆయన తండ్రితో ఏకత్వం మిక్కిలి భయంకరమైనది. యేసు ప్రభువుతో ఏకమైనటకు కావలసిన మనోనిదానము ఎట్లు పొందగలము? 1 సైతాను ప్రభువును శోధించుచుండగా, 2 మరొక దరి నుండి లోకం అనగా మనుషులు శోధకులుగా ఉండగా ఆయన తప్పిపోకుండా ఎలాగుండగలడు? అయినను ఆయన తప్పిపోలేదు. యేసు ప్రభువుకు శరీరం ఉన్నది. ఇది ఆదాము హవ్వలదే అనగా వారిలో నుండి వచ్చిన మరియమ్మదే కదా. ఆదాము హవ్వలు తప్పిపోయినట్లు, పాపములో పడినట్లు మరియమ్మ అనగా క్రీస్తు తల్లి తప్పిపోయినారు. మరియమ్మ పాపము చేసి ఉండకపోయినను ఆమె ఏదో ఒక రీతిని తప్పిపోయి ఉండును. ఆమె తప్పిపోయినట్లు రుజువులు. 1 ప్రభువు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని అని అనుటను బట్టి ఆమె తప్పిపోయి ఉన్నారు. 2 నీ తల్లి నీ సహోదరులు వచ్చిరి అన్నప్పుడు ఆయన నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి సహోదరులు అన్నారు కదా. దానిని బట్టి వారు లోపములు గలవారు అనే కదా అర్థము. ఈలాగు ఆమె తప్పిపోయినారు. 3 యేసు తల్లి 120 మందితో కలిసి ఆత్మను పొందుటకు వెళ్ళెను గనుక ఆమె పరిపూర్ణరాలు కాదు. మానవుడు పరిపూర్ణుడు కావాలంటే అతనికి ఒక పరిపూర్ణుడు కావలెను. మరియమ్మ పరిపూర్ణురాలైతే ప్రభువు ఎందుకు? ఒకవేళ ఆమె పరిపూర్ణురాలైతే అది ఆమె కొరకే గాని లోకమంతటికి సరిపోయే రక్షణ ఇవ్వలేదు. అందుచేత యేసు ప్రభువు రావాల్సి వచ్చెను. ప్రార్థన. తండ్రి, హెబ్రీ సంఘమునకు కీర్తనలు కావాల్సి వచ్చినప్పుడు ఒక కవీశ్వరుణ్ణి పిలిచినావు. అతడు కవీశ్వరుడు, రాజులలో రాజు, అనుభవంలో గొర్రెల కాపరి. అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు రాయించినావు. దావీదు ఎప్పటివాడో కానీ ఏ కీర్తన చదివినా అది మాకు సంగీతమునకు సరిపోవును. రాబోయే కాలము వరకు అవి సరిపోవును. అట్టి నీ గొప్ప కృప దావీదునకు ఉన్నది. మాకు వేసవి కాలంలో మామిడి తోటలో కోయిలలు కూయును. ఇవన్నీ ఇంతకు ముందు ఎక్కడున్నవి? అలాగే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కవీశ్వరుని పిలిచి అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు రాయించి అచ్చువేయించినావు. 100 సంవత్సరాల క్రిందట క్రైస్తవులకు కీర్తనలు అవసరమని చూచినావు. వెంటనే చౌదరి పురుషోత్తమ గారిని పిలిచినావు. ఇప్పుడు అందరికీ ఆయన కీర్తనలు రుచిగానున్నవి. కారణమేమంటే నీవు రమ్మంటే వచ్చినాడు, నీవు కీర్తనలు కట్టమంటే కట్టినాడు. చౌదరి పురుషోత్తమ గారి కీర్తనలు, దావీదు కీర్తనలు, ఐరోపాలోని భక్తులు రాసిన కొన్ని కీర్తనలు, లూథర్ గారు కట్టిన మాకర్త గట్టి దుర్గము మొదలగు కీర్తనలు దీవించినట్లు ఇప్పుడు మా కీర్తనలను కూడా దీవించి ప్రజలకు ఉపకారము చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. ఓ తండ్రి, మా బైబిల్ మిషన్ బోధన బట్టి కీర్తనలు కట్టుటకు కవీశ్వరులు కావలెను. ఆత్మపూర్ణులైన వారు, బాగా కవిత్వము గలవారు కావలెను. క్రైస్తవులు ఎంత మంచి కీర్తనలు కట్టినా హిందువులు ఎగతాళి చేయుదురు గనుక మంచి మాటలతో తప్పులు లేకుండా పాటలు కట్టేవారిని లేవనెత్తుము. ఆకర్షించే శైలితో, ఆకర్షించే మాటలతో, ఆకర్షించే ఆత్మతోనూ పాటలు కట్టే కవీశ్వరులను నీవు లేవనెత్తుము.
లూథర్ గారిని పిలిచినట్లు, చౌదరి పురుషోత్తమ గారిని పిలిచినట్లు మా బైబిల్ మిషన్కు పాటలు కట్టేవారిని పిలువుము. ఓ తండ్రి, పాటలే కాదు, పత్రికలు ఇచ్చుట, వ్రాయుట, అవి అచ్చుపడేటట్లు చేయుట, ఇవన్నీ నీవు చేయగలవు. నీవు లూథర్ గారిని లేపినావు, మతోద్ధారణ జరిగించినావు. తండ్రి, నీ రాకడ సమీపమైపోచున్నది, ఇక సమయము లేదు గనుక తండ్రి, పత్రికలు రాసేవారిని, అవి అచ్చుపడుటకు సొమ్ము ఇచ్చేవారిని, తర్జుమా చేసేవారిని లేపుము. ఓ ప్రభువా, నీవు మాకు బోర ఇచ్చినావు, బోర ప్రసంగములు కొన్ని ఇచ్చినావు, కానీ బోరలు లేవు, చెప్పేవారు లేరు. కానీ తండ్రి, మా కూటస్థులందరూ బోరలు సంపాదించుకొని ప్రతివారు ప్రసంగము చేసేటట్లు నీ కృప దయచేయుము. ఆమెన్. దీవెన. అలాగున పరిపూర్ణుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున పరిపూర్ణులుగా మిమ్మల్ని చేసి తనలో లీనము చేసుకొని లోకాశం నుండి తప్పించునుగాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మరణాత.